పిల్లల్ని ఎలా పెంచాలో కూడా తెలియకపోతే వాళ్ళని కనడం ఎందుకు? అండ్ నేనేదో రీల్స్లో చూసింది ఎక్కడో విన్నది చెప్పట్లా, ఆ కళ్ళతో నేను చూసింది చెప్తున్నా. నేను చాలా మంది పేరెంట్స్ని చూసా, వాళ్ళ పిల్లలు బ్యాడ్ వర్డ్ యూజ్ చేసి మాట్లాడుతుంటే వాళ్ళు తిట్టాల్సింది పోయి దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ అలాగే నేను ఒకసారి బయటికి వెళ్తుంటే ఒక ఇన్సిడెంట్ చూసా. ఒక చిన్నపిల్లడు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. ఆ చిన్నపిల్లడు పక్కన ఒక స్ట్రీట్ డాగ్ ఉంది. ఆ డాగ్ వాడినేం చేయలే, అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు పక్కనే. బట్ ఈ చిన్నపిల్లడు ఏం చేశాడు, ఆ పక్కన ఉన్న రాయి తీసుకుని ఆ కుక్కను కొట్టాడు. ఆ డాగ్ వాడినేం అనలా. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా దాన్ని చూసి నవ్వుతున్నారు తప్ప అరే అలా కొట్టకూడదని మాట కూడా చెప్పలా. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎంజాయ్మెంట్గానే ఉండిద్ది అది మొత్తం. బట్ ఆడు కొంచెం గ్రో అయిన తర్వాత మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎందుకంటే పిల్లలు ఆ సరౌండింగ్స్ ఎలా ఉన్నాయో అలాగే పెరుగుతారు. అండ్ ఇక్కడే నాకు ఒక సామెత గుర్తొస్తుంది, మొక్క యొంగందే మానే యొంగిద్దా అని. వాడు చిన్నప్పుడు ఏం చెప్పకుండా ఆడు ఏం చెప్పినా సరే ఓకే అదే కరెక్ట్ అని చెప్తున్నారు అనుకో, వాడు పెద్ద అయిన తర్వాత ఇంకెలా అవుతాడు? ఐఏఎస్ అవుతాడా? కాదు కదా. వాళ్ళు చిన్నప్పుడే ఎక్కడ ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, యానిమల్స్తో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ వాడికి చెప్తే ఆడు మంచిగా గ్రో అవుతాడు. సో అర్థమైంది అనుకుంటున్నాం.